నల్లని మబ్బుల మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే వీరే నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి సిరితో శ్రీహరి అడుగులు కూడే వేళ ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి ముల్లోకాలకు కబురే పెట్టండర్రా బేబీ 1 మినిట్. ఏంటి మామ్? నువ్వు నమ్ము నమ్మకపో, సోదమ్మ చెప్పింది నాకు నిజమే అనిపిస్తుంది. సోదమ్మ చెప్పిందని కూడా కాదు, నా మనసు చెప్తుంది బేబీ, నా 6th సెన్స్ చెప్తుంది. ఏం చెప్తుంది మామ్? మంగ బతికే ఉందని. ఒకవేళ నా మనసు నా 6th సెన్స్ అబద్ధం చెప్పినా మంగ నాకు అబద్ధం చెప్పదు బేబీ, అది నన్ను మోసం చెయ్యదు. ఏం మాట్లాడుతున్నావు మామ్? తను బ్రతికే ఉన్నట్టు అక్క నీకు చెప్పిందా? అక్క ఫోటో నుంచి ఇదిగో ఈ పువ్వు పడింది. అక్క బతికే ఉండాలని తదాస్తు దేవతల్ని అడిగాను. అక్క బతికే ఉన్నట్టు అక్కే ఈ పువ్వు ద్వారా నాకు చెప్పింది. ఎంత ఫూలిష్ గా థింక్ చేస్తున్నావు మామ్. కాదు బేబీ, ఎనఫ్ మామ్. నిన్ను చూస్తే జాలి పడాలో కోప్పడాలో తెలియట్లేదు. నీ మెంటల్ కండిషన్ ఇంతలా దిగజారిపోతుందని నా కలలో కూడా నేను ఊహించలేదు. ఒకసారి నిన్ను నువ్వు మిర్రర్లో చూసుకో మామ్. నాకు చెప్పిందంతా ఆ ప్రతిబింబంతో చెప్పు, అది కూడా నిన్ను చూసి నవ్వుతుంది. నువ్వు ఏవైనా అనుకో బేబీ, నేను ఒక పని చేద్దాం అనుకుంటున్నాను. ఏం చెయ్యాలనుకుంటున్నావు? యాక్సిడెంట్ స్పాట్కు వెళ్ళి అక్క అస్థిపంజరం ఉందో లేదో చూస్తావా? లేక బ్రతికే ఉండి 7 ఏళ్లుగా ఇంటికెందుకు రాలేదు అని ఎక్కడో ఉన్న అక్కకి ఆకాశరామన్న ఉత్తరం రాస్తావా? న్యూస్ పేపర్స్లో న్యూస్ ఛానల్స్లో అక్క కోసం యాడ్ ఇద్దాం అనుకుంటున్నాను. ఆ యాడ్ చూసి మంగ ఎక్కడున్నా సరే తప్పకుండా తిరిగి వచ్చేస్తుంది. ఎక్స్పెక్ట్ చేశాను మామ్. నీకు ఇలాంటి మైండ్లెస్ థాటే వస్తుందని ఊహించాను. నీ పిచ్చి పీక్స్ కి వెళ్ళిందని నీకు నువ్వే ప్రూవ్ చేసుకుంటున్నావు. యాడ్ ఇస్తే తప్పేంటి బేబీ? ఆ యాడ్ ను నరకం. స్వర్గంలో ఉన్న అక్క చూస్తుందో లేదో కానీ భూమి మీద ఉన్న జై చూస్తాడు మామ్. ఇప్పుడిప్పుడే అక్కని మర్చిపోతున్న జై ఆ యాడ్ ని చూసి నీలాగే అక్క గురించి పిచ్చి ప్రేమతో ఆలోచించడం మొదలు పెడతాడు. జైకి నాకు పెళ్లి చెయ్యాలి అన్న నీ ప్రయత్నం మళ్ళీ మొదటికొస్తుంది. ఆ పెళ్లి జరగకపోయినా నాకేం బాధ లేదు మామ్. బాధపడేదెవరో తెలుసా? జై అండ్ యూ. మీరిద్దరూ బాధపడతారు, ఆ ఫ్యామిలీ బాధపడుతుంది. బికాస్ అక్క బ్రతికి లేదు కాబట్టి, ఎప్పటికీ తిరిగి రాదు కాబట్టి. అక్క నిజంగా బ్రతికే ఉంటే మీ అందరికంటే ముందు నేను ఫస్ట్ సంతోషిస్తాను. బట్ ఆ ఛాన్స్ లేదు.
నువ్వు అనవసరంగా డైవర్ట్ అవుతున్నావు మామ్. లేదు బేబీ, మంగ బతికే ఉందని నాకు స్ట్రాంగ్గా అనిపిస్తుంది. వేరే ఏ విషయంలోనూ నాకు ఇలా అనిపించలేదు. ఓకే మామ్, ఆ అక్క బ్రతికే ఉంది అనటానికి నీ దగ్గర ప్రూఫ్ ఏముంది? అది చెప్పు. ఆ సోదమ్మ చెప్పిన మాటలు, ఈ పువ్వు పడటం, అంతేగా? లేదా మళ్ళీ నువ్వు టెన్షన్ పెట్టకు. చంద్రిక, ఫోను. మీ ఫోనే కాదే, నీ ఫోనే. తీయి. అబ్బా తీయే. వామో నిత్య, నేను అస్సలు తీయను. నేను తీను. ఎవరో తీయకపోతే ఇద్దరు ప్రాణాలు తీస్తుందే. తీసేం చెప్దాం? మంగ బ్రతికి ఉందని చెప్దామా? దివ్య తల్లి మంగే అని చెప్దామా? వామో, ప్రస్తుతానికి ఏ విషయం చెప్పకపోవడమే మంచిది. అందుకే తీయద్దు. మోగి మోగి అదే ఆగిపోతుంది. అమ్మయ్యా. నా ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు వీళ్ళు? వీళ్ళెక్కడున్నారు? పిల్లల ఇంటికి వెళ్ళారా లేక వాళ్ళ ఇంటికి వెళ్ళారా? చారీని అడిగితే తెలుస్తుందేమో. నిత్య గారు కాల్ చేస్తున్నారేమిటి? నమస్తే మేడం. చారి గారు ఎక్కడున్నారు? సార్ ఇంట్లో మేడం. సార్ ఇంట్లో ఉన్నారా? ఉన్నారు మేడం. ఆఫీస్కి వెళ్ళలేదా? ఈ రోజు ఆఫీస్కి లీవ్ మేడం. ఆఫీస్కి లీవ్ ఏంటి? స్కూల్కి లీవ్ అని ఆఫీస్ కూడా లీవ్ ఇచ్చారు మేడం. ఏమంటున్నారు చారి గారు? ఏం చెప్పమంటారు మేడం, ఇదో చైల్డ్ ఎపిసోడ్ అంతే. సరే, చంద్రిక ఆంటీ, ప్రసాద్ అంకుల్ ఇంట్లో ఉన్నారా? ఎక్కడికో వెళ్ళి ఇప్పుడే వచ్చారు మేడం. ఏదో దిష్టి నిమ్మకాయ తొక్కొచ్చిన వాళ్ళ ఏదేదో మాట్లాడుతున్నారండి. వాట్? ఏం మాట్లాడుతున్నారు? మా ఇంట్లో అద్దెకుండే జానకి గారి గురించి అడిగారండి. ఎందుకు అని అడిగితే ఏమి చెప్పలేదండి. జానకియా? అభి దివ్యల వాళ్ళ అమ్మగారు మేడం. అవును మేడం, వీళ్ళ గురించి మీరెందుకు అడుగుతున్నారు? ఊరికే చారి గారు. ఉంటానండి, బాయ్.
సంథింగ్ ఈజ్ రాంగ్. రా తాతయ్య. ఇదే తాతయ్య ఆయన ఇల్లు. చాలా బాగుందమ్మా, చాలా పెద్దిల్లు. ఇంట్లో ఉండే వాళ్ళు కూడా చాలా మంచి వాళ్ళు తాతయ్య. వీళ్ళు నిన్ను ఇష్టపడుతున్నారంటే ఈ ఇంటికి నీకు ఏ జన్మలోనూ అనుబంధం ఉంది తల్లి. రండి తాతయ్య. సార్ కోపం పోవాలి అంటే దివ్య రావాలి. అభి ఉండగా దివ్య రావడం అసాధ్యం. ఏ అద్భుతమో జరిగితే తప్ప మళ్ళీ ఈ ఇంటికి దివ్య. చారి అంకుల్, నేను వచ్చేసా. ఎలా వచ్చావమ్మా? తాతయ్య తీసుకొచ్చాడుగా. చాలా థ్యాంక్స్ అండి. లేదు బాబు, మేమే మీకు థ్యాంక్స్ చెప్పాలి. మా అభి మీ సార్ని అవమానించాడు. అందుకే ఆయన అలిగి పైన కూర్చున్నారండి. దివ్య, చూశారండి వాళ్ళ ప్రేమ అభిమానం. అందుకే మా సారు దివ్య కోసం ఇంటికి వచ్చారు. ఎవరు చారి? మా తాతయ్య. నమస్కారం అమ్మా. ఇంత పెద్దవారు మా పిల్లని అభిమానిస్తున్నారంటే అది ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో. పుణ్యం తనది కాదు, మాది. దివ్య మా ఇంట్లో అడుగు పెట్టడం మా అదృష్టం. దివ్య రాకతో మా ఇంటికి మళ్లీ కళొచ్చింది. మా మొహాల్లో ఆనందం వచ్చింది. మీరు జానకి నాన్నగారా? కాదమ్మా, పెంచిన తండ్రిని కూడా కాదు. ఏ రుణానుబంధమో మమ్మల్ని కలిపింది. కూర్చోండి. ఆ, కల్పన, వెళ్ళి వారికి కాఫీ అలా తీసుకురా. మా అభి తరపున నేను మీకు క్షమాపణ చెప్తున్నానమ్మా. పర్వాలేదండి, పిల్లవాడు ఏదో తెలియక అనుంటాడు. అన్నీ తెలిసిన మీ మనవడగారు అలిగి కూర్చున్నారే, అది చెప్పండి. దివ్య, వాడి కోపాన్ని చల్లార్చడం నీ ఒక్కదాని వల్లే అవుతుంది. వెళ్ళి వాణ్ణి కాస్త సముదాయించమ్మా. వెళ్ళు. మా జైసార్ని కూల్ చేయడం అప్పుడు మంగా మేడం గారికి చెల్లింది, ఇప్పుడు దివ్యకి చెల్లింది. మంగెవరమ్మా? మా ఇంటి దీపం అండి. ఎప్పుడో ఆరిపోయింది. ఇదిగో మీ దివ్య వల్ల మళ్ళీ మా ఇంట్లో వెలుగొచ్చింది. అవునండి, దివ్య రావడం మళ్ళీ మా మంగా మేడం గారు తిరిగొచ్చినట్టుగా ఉంది. ఎవరో చెప్పుకొని చూద్దాం. నా బంగారం, కాదు నా ప్రాణం, కాదు నా దేవత. కాదు, అన్ని తప్పు చెప్తున్నారు.
అవును, ఎలా వచ్చావు? మీరు కోపంగా వెళ్ళిపోయాక మా అమ్మ వచ్చింది. జరిగింది తెలుసుకుని అన్నయ్యని తిట్టింది. వాణ్ణి తిట్టిందా? అలాగే జరగాలి వాడికి. ఆ తర్వాత తాతయ్యతో నన్ను ఇక్కడికి పంపించింది. అవునా? మీ తాతయ్యతో వచ్చావా? మ్మ్. అర్జెంటుగా నాకు థ్యాంక్స్ చెప్పాలి. పద బంగారం. చారి, బామ్మగారు ఒక్క నిమిషం అండి. ఏమిటండి? పెద్ద ఆయన ఏం తింటారో కనుక్కో, భోంచేసి వెళ్తారు. ఆయన నాకు కూడా కొత్తే బామ్మగారు, ఈ రోజే పరిచయం అయ్యారు. సరేలే, ఈ రోజే పరిచయం అయితే ఆయన ఏం తింటారో కనుక్కో. కాఫీ తీసుకోండి పెద్దాయన. ఆ ఫోటోలో ఉన్నది ఎవరమ్మా? వాళ్ళు ఈ ఇంటి కోడళ్ళు. మా వంశ శాపానికి అర్ధాయుష్యుతో చనిపోయారు. అయ్యో పాపం. తనే మంగ, అలివేలు మంగ తాయారు, మా జై భార్య. ఈ ఇంట్లో ఆరిపోయిన ఆఖరి దీపం. తను మంగనా? అవునండి, మా ఇంటి శాపానికి బలైపోయిన అమాయకురాలు. మా సొంత ఊరు దేవిపురంలో పూజలు చేసి తిరిగొస్తుంటే రాజమండ్రి దగ్గర కారు ప్రమాదం జరిగింది. అప్పుడు తను నిండు చూలాలు, కడుపులో 2 కవల పిల్లలున్నారని చెప్పారు. మేమంతా ప్రాణాలతో బయటపడ్డాం, కానీ తను మాకు దక్కలేదు. తన పార్థివ దేహం కూడా దొరకలేదు. కడచూపు కూడా మేము నోచుకోలేకపోయాం. తాతయ్య, ఈయనే చేశారంటే. నమస్కారం తాతగారు, చాలా థ్యాంక్స్. దివ్య వాళ్ళ అమ్మకు కూడా థ్యాంక్స్ చెప్పానని చెప్పండి. జ్ఞాపకాలు అంటూ ఏం లేవు గాని ఏవో
దృశ్యాలు కనిపిస్తున్నాయి పెద్దయ్య. అవి ఇంతకు ముందు ఎప్పుడో నేను చూసినట్టుగా అనిపిస్తుంది. వాటికి నాకు ఏదో సంబంధం ఉన్నట్టుగా అనిపిస్తుంది.